శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్నూలు తూర్పు దిశలో 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మట్టానికి 458 మీటర్ల ఎత్తున కొండపైన వెలిసిన అతి పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీశైలం ద్వారక జ్యోతిర్లింగాలలో రెండవది, 18 శక్తిపీఠాలలో ఆరోది మరియు 10 భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరోది. శ్రీశైలం దేవాలయాలలో ప్రధాన ఆలయమైన మల్లికార్జున మరియు భ్రమరాంబ వేరువేరుగా నిర్మించబడ్డాయి. ఇంకా ఆలయంలో ప్రత్యేక ఆలయాలు, స్తంభాలతో కూడిన ఉప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయాన్ని చుట్టూ బలిష్టమైన రాళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారం నిర్మించారు. ప్రాకారానికి ముఖ్యంగా 4 వైపులా 4 ద్వారాలున్నాయి. తూర్పు వైపున ఉన్న ద్వారం మహాద్వారం. ఆలయ పరిసరాల్లో నంది మండపం, వీర శిరో మండపం, మల్లికార్జున ఆలయం, బ్రహ్మ ఆలయం అన్ని తూర్పు నుండి పడమరకు వరుసగా ఉన్నాయి. వృద్ధ మల్లికార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనారీశ్వర, వీరభద్ర ఉమామహేశ్వర దేవాలయం, పాండవులు ప్రదర్శించిన 5 దేవాలయాలు, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. స్కంద పురాణంలో శ్రీశైలం ఆవిర్భావానికి సంబంధించిన ఒక గాథ ఉంది. కృతాయుగంలో శిలాదుడు అనేసి సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ ఋషి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై పర్వత నందీశ్వర అనే 2 పుత్రులను ప్రసాదించాడు. వారిద్దరూ పెరిగి పరమేశ్వరునికి సేవ చేయటమే పరమ పవిత్రమని భావించి ఆ శివుని కోసం తపస్సు మొదలుపెట్టారు. వారు భక్తికి మెచ్చిన ఆ మహాశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పారు. పర్వతాన్ని పర్వతంగా మార్చమని, నిత్యం ఆ పరమేశ్వరుడు తనపై నివాసం ఉండమని కోరాడు నందీశ్వరుడు. స్వామి ఎల్లప్పుడూ తన పైన యానం చేయాలని కోరుకుంటాడు. దానికి శివుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకుని శ్రీపర్వతం అనే పేరుతో పర్వతాన్ని రూపొందించి దానిపై శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్వతం శ్రీపర్వతం అని, శ్రీగిరి అని కాలక్రమేణా శ్రీశైలంగా రూపాంతరం చెందిందని చెబుతుంటారు. శ్రీ మల్లికార్జున స్వామి పేరు వృత్తాంతం: శ్రీశైలం వెలిన లింగాయతుడైన మహేశ్వరుడికి మల్లికార్జునుడనే పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. సంతానం కలగక చాలా రోజులకి లేక చంద్రమతి అనే ఒక అమ్మాయిని జన్మనిచ్చింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. ఆ దశలో రాజపురోహితులు జైత్రయాత్రను ముహూర్తం పెట్టడంతో రాజు బలగాలను తీసుకుని బయలుదేరాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు ఇంకా తిరిగి రావటం లేదు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకు స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు అనంత విజయాలను సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అనంతపురంలో ప్రవేశిస్తూనే ఒక అందమైన కన్య ఎదురుపడింది. అతని మనసు చలించింది, బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన రాజు ఆ సుందరిని చేపట్టబోయాడు. అది చూసి అతని భార్య వాదించింది. ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ మొదలుపెట్టింది. కామాంధుడైన చంద్రగుప్తుడు భార్య మాటలు వినిపించుకోలేదు. పతి తండ్రిని వారసురాలి అంటూ చేతులు జోడించి వేడుకున్నా, బిడ్డ ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపిన రాజకీయ కార్యాలయం హరించింది. ఆమెను అస్సలు కనిపించలేదు. కామవాంఛతో చంద్రమతి వెంటపడ్డాడు. ఆమె రాజధాని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. ఓ గుహలో తలదాచుకుంటుంది. చంద్రగుప్తుడు ఆమెను తరుముతూ ఆ గుహ వద్దకు చేరుకున్నాడు. గుహ ద్వారం మూసివేశాడు. గుహలో ఉన్న రాజకుమారి పరమేశ్వరుడికి ప్రార్థించి తనను కాపాడమని వేడుకుంటుంది. వెంటనే శివమహిమ వల్ల చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు. గుహ ద్వారం నుండి అది దొర్లుకుంటూ పాతాళగంగలో పడింది. ఆ కారణం వలనే పాతాళగంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని నమ్మకం. గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి గుహ సమీపంలో అద్భుతమైన దృశ్యాన్ని చూసింది. ఒక గోవు పొదుగు నుండి వేలాడుతున్న క్షీరదాలలో అభిషేకమవుతున్న లింగాన్ని చూసింది.
శివుడు మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం మేళాలతో అర్జించింది. ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లెదాండ నిలదొక్కుంటూ సురగంగకు నడుమ అందంగా ధరించాడట. ఆ విధంగా మల్లికార్జున వ్యవహార నామంతో ఇక్కడ స్వామివారు కొలువై ఉంటారు. శ్రీ భ్రమరాంబికాదేవి ఇంకా అమ్మవారికి భ్రమరాంబికాదేవి అన్న పేరు ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పుడు మీకు ఒక కథ ద్వారా తెలియజేస్తాను. పూర్వం పరమేశ్వరి సంయుక్తకు మనోహరమైన రూపానికి పరవశించిపోయి వివాహమాడాలనుకుంది. అమ్మవారు అప్పుడు శివుడు అక్కడే ప్రేమిస్తున్న తేనెటీగను చూపి అది విస్మరించే వరకు దాన్ని అనుసరిస్తే వివాహమాడతానని చెప్పాడు శివుడు. దాంతో అతడి వెంట పరుగు తీసింది అమ్మవారు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు ఆమె పరుగు తీస్తూనే ఉంది. ఇక చివరిగా ఆ తేనెటీగ శ్రీశైలానికి వచ్చి విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు వృద్ధునిగా వచ్చి చాలా కాలం గడిచిపోయినందున నేను వృద్ధుడిని అయ్యాను, నేను వివాహానికి తగను అని చెప్పాడు. దానికి అమ్మవారు తనకి దానివల్ల అభ్యంతరం లేదు అని చెప్పి వివాహానికి అంగీకరిస్తుంది. ఇలా బ్రహ్మని అనుసరించడం వల్ల ఆమెకు భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా భ్రమరాంబికాదేవి ఉన్న గుడి వెనుక బ్రహ్మ యొక్క జూంకారం వినిపిస్తుంది. శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన లింగదారులు ఇక్కడ సుందరిని విధిగా కొలుస్తారు. అంతేకాదు ఏ ఆలయంలో లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది. మల్లికార్జునుడికి పూజాధికారాలు నిర్వహించే బాధ్యత శివార్చకులు భ్రమరాంబాదేవి యొక్క పూజా బాధ్యత నిర్వహించడం ఈ ఆలయంలో మాత్రమే జరిగే సాంప్రదాయం. శివపార్వతుల కళ్యాణాన్ని ఆరాధ్యులు జరిపించడం మరో విశేషం. పరివార దేవతలకు ఉత్సవమూర్తులకు వస్త్రాలంకరణ చేసే విధిని చెంచులు అనే తెగవారు నిర్వహిస్తారు. శ్రీశైలంలో మరో ప్రత్యేకత ఉంది. ధూళి దర్శనం. పాత ప్రక్షాళనలతో పని లేకుండా నేరుగా ఆలయంలోకి ప్రవేశించి ఆర్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకునే ఆత్మీయ దృశ్యం ఈ ఆలయంలోనే కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం నుండి అనేక రాజవంశస్థులు అన్నీ సేవించినట్లు శిలాశాసనాలు ఉన్నాయి. ఇతర చారిత్రక ఆధారాలు కూడా వర్తిస్తాయి. బౌద్ధ యుగంలో మహాయానానికి పూర్వం నుంచే ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉందని తెలుస్తుంది. చైనా యాత్రికులకు గ్రంథంలో శ్రీశైలం గురించి రాయబడింది. ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి 14వ శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుడు శాసనమే ప్రత్యేకమైనది. అది ప్రస్తుతానికి చెన్నైలోని మ్యూజియంలో ఉంది. 6వ శతాబ్దంలో కదంబ మయూరవర్మ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. రెడ్డి రాజుల కాలంలో పోలయ వేమారెడ్డి ప్రభావంలో శ్రీశైలం మరింత అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి తన దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవులతో ఈ క్షేత్రాన్ని దర్శించారు. దేవాలయ ప్రధాన ద్వారం వద్ద గాలి గోపురాన్ని నిర్మించారు. మురాఠా వీరకిశోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున ఒక గాలి గోపురాన్ని నిర్మించాడు. ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీరఖడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి. 1696లో దేవస్థానం వారు పడమర గోపురాన్ని నిర్మించి దీనికి బ్రహ్మానందరాయ గోపురం అని పేరు పెట్టారు. ఔరంగజేబు కాలంలో దావుద్ ఖాన్ అనే సేనాని కర్నూలు జిల్లాను జగీరుగా పొందాడు. అతని సోదరుడు ఇబ్రహీం ఖాన్ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అనేక ప్రత్యేకతలున్న ఈ శ్రీశైలం ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలో త్రిపుర సుందరి వెలసిన త్రిపురాంతకానికి తూర్పు ద్వారంగా, మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ శక్తిపీఠమైన అలాంపూర్ పశ్చిమ ద్వారంగా, కడప జిల్లాలోని సిద్ధవటం దక్షిణ ద్వారంగా, మహబూబ్ నగర్ జిల్లాలోని ఉమామహేశ్వర ఆలయం ఉత్తర ద్వారంగా భావిస్తారు. గిరిపంతులు దాటి వెళ్తుంటే ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం దర్శనమిస్తుంది. శ్రీశైల శిఖర దర్శనం సర్వపాపహరణమని భక్తులు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా కుంభకర్ణుడు కేశప్ప ఆ పరమేశ్వరుని స్వర్ణలింగ రూపంలో హటకేశ్వరం, ఆదిశంకరుల పావనం చేసిన పాలధరలు, భీమసేనుడు గదాఘాతంలో ఏర్పడిన భీమకొలను, ఇలా ఎన్నో మహత్తరమైన ప్రదేశాలు ఉన్నాయి. గంట విభూది సారంగ భావనందున భీమాశంకర మఠాలు, పశుపతి, నాగలింగం, గోగర్భం, విశ్వామిత్ర మఠాలు కూడా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇక్కడ నందీశ్వరుడి గురించి ప్రస్తావన ఉంది. బసవన్న అని పిలిచే ఆ పశుపతి వాహనం కలియుగంలో పెద్ద రంక వేస్తుందని కాలజ్ఞానంలో పేర్కొన్నారు. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అక్కడ ఉన్న రోజులలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరిస్తూ దానిపై నందిని తిప్పుతూ దూరంగా ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయపు విమానంపై ఉన్న
శిఖరాన్ని చూడాలి. అలా చూసినప్పుడు శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదని, విముక్తులవుతారని నమ్మకం. శ్రీశైల పర్వతం భూమి మొత్తానికి నాభి అంటారు. అయితే కృతాయుగంలో హిరణ్యకశిపుడి పూజా మందిరం ఈ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి ఇక్కడ శాస్త్రలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. ద్వాపర యుగంలో పాండవులు, రఘుపతి ఈ క్షేత్రంలో శివలింగాలను ప్రతిష్ఠించి పూజించారు. వీరు ప్రతిష్ఠించిన శివలింగాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఇక కలియుగంలో మానవుల కోరికలు తీర్చడానికి మహాశివుడు ఇక్కడ కొలువై ఉండగా, ఇలా 4 యుగాల చరిత్ర కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం. చూశారు కదండి శ్రీశైల క్షేత్రం యొక్క చరిత్ర. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.